సినిమాల సందడిని చూసి ఇంతకంటే పెద్ద క్లాష్ ఇంకేది ఉంటుంది అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే అసలైన బాక్స్ ఆఫీస్ యుద్ధం మార్చిలోనే జరగబోతుంది. పొంగల్కు జరిగిన పోటీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో కాదు. బడ్జెట్ పరంగా చూస్తే రాజా సాబ్ స్పష్టంగా డామినేట్ చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంకా అదే సమయంలో రికార్డులు వసూళ్ల పరంగా మనశంకర వరప్రసాద్ గారు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అనగనగా ఒక రాజు, నారీ నారీ, నడుమ మురారి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వాటి స్థాయి, కలెక్షన్ల వ్యాప్తి మీడియం రేంజ్ కే పరిమితమయ్యాయి. భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా సక్సెస్ ముద్ర వేసుకొని బయటికి వచ్చింది. ఇక నెక్స్ట్ రిపబ్లిక్ డే కి కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ సంక్రాంతి సినిమాల హవా కొనసాగే సూచన ఉంది. ఇక నెక్స్ట్ 29కి డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల ఓం శాంతి సినిమా రిలీజ్ అవబోతుంది. కామెడీ సినిమా కాబట్టి, సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చే కొత్త సినిమా కాబట్టి కొంచెం హైప్ ఉంది. చిన్న సినిమాలు ఎప్పుడైనా సడన్ హిట్ కొట్టొచ్చు కదా. సో ఈ మంత్ కోట అయ్యింది. నెక్స్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్ లోనే గుణశేఖర్ యుఫోరియా లైన్ లో ఉంది. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వచ్చే విశ్వక్సేన్ ఫంకీ, ఇలా ఫిబ్రవరి కూడా మంచి ఫన్ ఉండే సినిమాలు వస్తున్నాయి. ఇక ఇవన్నీ కాదు, అసలు మజా మాత్రం సినిమా ప్రేమికులకు మార్చి నెలలోనే మొదలవనుంది. మార్చి 19న విడుదలపై ఎలాంటి మార్పు లేదని ధురంధర్ 2 మేకర్స్ కరాఖండిగా చెబుతున్నారు. వచ్చే వారం రిలీజ్ కానున్న బోర్డర్ 2తో పాటు టీజర్ అటాచ్ చేసే ప్లానింగ్ కూడా జరుగుతుంది. దర్శకుడు ఆదిత్య ధార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట. జియో స్టూడియోస్ నుండి రిలీజ్ డేట్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు పక్కా సమాచారం వెళ్ళిపోయిందన్నది ముంబై టాక్. అదే రోజున యష్ టాక్సిక్ కూడా రిలీజ్ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేవిఎన్ ప్రొడక్షన్స్ వర్గాలు పంపిణీదారులకు స్పష్టంగా చెప్పేశాయట. టీజర్ చుట్టూ ఏర్పడిన కాంట్రవర్సీ తర్వాత బయ్యర్ల ఆసక్తి మరింత పెరిగిందని, మంచి రేట్లు ఆఫర్ చేస్తున్నారన్నది బెంగళూరు నుండి వినిపిస్తున్న మాట. ఇదే తేదీకి అడవిశేష్ డెకాయిడ్ కూడా రావాల్సిందే అన్నది ఫిక్స్ అయింది. టీజర్ లోనే ఈ విషయం క్లియర్ గా చెప్పేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే 2 సార్లు వాయిదా పడడంతో మళ్లీ పోస్ట్ పోన్ చేయకూడదని నిర్మాతలు గట్టిగా నిర్ణయించుకున్నారట. ఇవి రిలీజ్ అయిన వారం తర్వాతే రామ్ చరణ్ పెద్ది రంగంలోకి దిగుతుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి హీరోతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా మార్చి 27న విడుదల అని నొక్కి చెబుతున్నారు. ఇక నాని ప్యారడైజ్ మార్చి 26నే థియేటర్లోకి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమాలన్నీ అనుకున్న తేదీకే వస్తే 2026 మార్చి నెల బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి కన్నా పెద్ద సునామీ సృష్టించడం ఖాయమన్నమాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మార్చిలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఐపీఎల్ కూడా ఉంది. ఈసారి ఐపీఎల్ సీజన్ 21 మార్చి నుండి 31 మే 2026. సో సినిమాలు ఈ క్రికెట్ సీజన్ తో పోటీ పడాల్సిందే కదా.